హలో అండ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ముల్లంగి ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే ముల్లంగి ఓన్లీ దుంపలు తీసుకోకుండా నేను దాన్ని ఆకులు కూడా తీసుకొని రెండు కలిపి అయితే ఎప్పుడు ఫ్రై చేస్తాను అనమాట. అయితే మనకి కంప్లీట్గా ప్రోటీన్ దొరికేది, ప్రోటీన్ అయినా విటమిన్స్ అయినా దొరికేది ముల్లంగి ఆకులతో పాటు ఆ దుంప రెండు కలిపి ఫ్రై అయినా కర్రీ అయినా రెండు కలిపి తీసుకుంటేనే మనకైతే కంప్లీట్గా అన్నీ అందుతాయి అన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. చూసారా, నేను తెచ్చిన ముల్లంగికి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అయితే మీరు కూడా ఇలా ఆకులు ఫ్రెష్గా ఉన్నప్పుడే తీసుకొని అవి వాడిపోకముందే, ఇప్పుడు ఈ ఆకులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆకులు వాడిపోతాయి అన్నమాట. ఆకులు ఫ్రెష్గా ఉన్నప్పుడే వండేసుకోండి. ముందు ఆకులు తీసి సన్నగా చాప్ చేసేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసి అయితే ఆ వేగిన ఉల్లిపాయల్లోనైతే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే వేసేసుకోండి. ఈ టైంలో ఆకే వేగడానికి టైం పడుతుంది అనమాట. దుంప ఫాస్ట్గానే ఉడికిపోతుంది కాబట్టి ముందు ఆకును మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కాసేపు అయితే ఫ్రై అయిపోద్ది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము దుంపల్ని మంచిగా కొంచెం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ పీసెస్, మరీ లావుగా ఉంటే తినబుద్ధి అవ్వదు. కొంచెం పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ముల్లంగి దుంపలు కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కారం లాంటివి అయితే యాడ్ చేయకూడదు. కారం కానీ గరం మసాలాస్ కానీ యాడ్ చేయకూడదు అన్నమాట. ఇంకా వీటిని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇందులో దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా దంచిన వెల్లుల్లిపాయలు వేస్తేనే ఇందులో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసేసి అందులోనే కొద్దిగా సాల్ట్, ఇంకా ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేయము, అంతే ఓన్లీ పసుపు ఉప్పుతోనే దీన్ని వండాలన్నమాట. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం, ఆ కారం అయితే సరిపోద్ది. వేరేగా కారం అయితే వేయనవసరంలా. ఇంకొకసారి కలిపేసి దాన్ని క్లోజ్ చేసేయాలి. ఇంకా మేమైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, బొంబాయి చట్నీ అండ్ ఇడ్లీ. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఇంకా ఇవి కొంచెం అలా వేగుతున్నాయి కదా, ఓన్లీ సిమ్లో మాత్రమే పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. అలా ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఇంకా ఇవైతే వేగిపోయాయి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫైనల్గా అయితే ముల్లంగి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆకులతో పాటు ఫ్రై చేసుకోవడమైనా కూర అయినా చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. మనకు రావాల్సిన ప్రోటీన్ కానీ విటమిన్స్ మొత్తం మనకి ఇలా రెండు కలిపి తీసుకుంటేనే వస్తాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.